హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో మరో దొంగతనం జరిగింది. నేను చూస్తున్న ఇప్పుడు లైవ్లో అయితే సంజన మళ్ళీ దొంగతనం చేసిందనమాట. సో ప్రతిసారి దొంగతనం చేస్తుంది చిన్న చిన్నవి, అవి ఓకే, కానీ ఇదైతే చాలా రెడిక్యులస్గా అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు. దివ్య నిఖిలానా అమ్మాయి ఎవరో కొత్త హౌస్మేట్ వచ్చింది కదా టెనెంట్స్లోకి. దివ్య నిఖిల అమ్మాయి వచ్చింది కదా, సో ఆ అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయి బట్టలు తీసేసి బీన్ బ్యాగ్లో పెట్టేసిందంట. అసలు ఏంటి ఇక్కడ ఏం సిచ్యువేషన్ నడుస్తుంది? కెప్టెన్సీ టాస్క్ కోసం ఇదంతా సిచ్యువేషన్ నడుస్తుండేసరికి అమ్మాయి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది. ఇంకా ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారా అన్నట్లు ఉన్నారు. ఈ లోపల డ్రెస్ చేంజ్ చేసుకుందాం కదా, బిగ్ బాస్ గేమ్ పెడతారేమో అన్న ఇంటెన్షన్లో ఉండి దివ్య అమ్మాయి డ్రెస్ దగ్గరకు వస్తుందన్నమాట. సో చూసేసరికి తన డ్రెస్సులన్నీ లేవన్నమాట, వీకెండ్ డ్రెస్సులు అంట. సో చాలా డ్రెస్సులు అవన్నీ ఏం చేసింది సంజన, నైట్ ఫ్లోరాను సంజన ఇమాన్యుయల్ కూడా విన్నారంట. సో దొంగతనం చేద్దాం ఇట్లా అన్నట్టు ప్లాన్ చేసుకొని నైటే ప్లాన్ చేసుకున్నారంట. సో ప్లాన్ చేసుకొని ఏం చేశారు మరి, ఎప్పుడు తీసేసి బీన్ బ్యాగ్లో పెట్టేశారు. చాలా క్లోత్స్ పెట్టేశారు. ఏదైనా దొంగతనం ఓకే, అవి పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, మన డ్రెస్సులు మన బట్టలు అన్నప్పుడు పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, అవి తీసి అలా పెట్టడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అదే కాకుండా అంతమంది డిస్కషన్ జరుగుతున్న సంజన నేనే తీశాను అని చెప్తే బాగుండేది. చెప్పకుండా ఏదో యాటిట్యూడ్గా కూర్చొని ఏం చేస్తారో చేయనీలే అన్నట్లు ఉంది. నాకు అదొక పాయింట్లో అయితే ఈరోజు సంజన అయితే అస్సలు నచ్చలేదు. ఏదైనా జోక్ ఫన్ చేయాలంటే చెయ్యొచ్చు, కానీ ప్రతిసారి ఒక్కసారి ఏదో వర్కౌట్ అయింది దొంగతనం అనేది మళ్ళీ అదే కంటిన్యూ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఈ బట్టలు తీసేసి ఇట్లా దాచిపెట్టడం అనేది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మనం వేసుకునే క్లోత్స్ అనేవి అవి ఒక పర్సనల్ థింగ్స్. అవి ఒకటి దాస్తే ఓకే, కానీ మొత్తం తీసుకెళ్ళి అందులో పెట్టింది. ఒక 2 కబోర్డ్స్లో ఉండే ఏమో అవన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేసింది. తను వీకెండ్ కోసం వేసింది. అవి మంచిగా చదువుకున్నప్పుడు అవన్నీ తీసి అట్లా పెడితే తనకి ఇంకా వీకెండ్లో ఎలా తను వేసుకోవాలి? అది కాకుండా అన్ని బట్టలు అట్లా పెట్టడం అనేది నాకు తప్పు అనిపించింది. నేను చూసే లైవ్లో అయితే అది జరిగింది. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను.